హాయ్ గైస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ మూవీ తర్వాత వరల్డ్ వైడ్గా ఎన్టీఆర్కు ఎంత క్రేజ్ వచ్చిందో పాన్ ఇండియా స్థాయిలో మన ఇండియాలో అయితే మాస్లో అయితే ఎన్టీఆర్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ప్రతి రాష్ట్రంలో ఏర్పడ్డది. ఏప్రిల్ 5వ తారీఖు నాడు దేవర వస్తుందని డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అభిమానుల మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయినరు. టీజర్ గ్లిమ్స్ వచ్చినప్పుడు కూడా ఏప్రిల్ 5వ తారీఖు నాడే వస్తుందని అనౌన్స్మెంట్ అయితే చేశారు. లేటెస్ట్గా సోషల్ మీడియాలో కొన్ని థియేటర్ల దగ్గర ఏప్రిల్ 5వ తారీఖు నాడు దేవర వస్తుందని పోస్టర్లు వేసి డేట్ కూడా లాక్ చేసి డేట్ రాసి పోస్టర్లు ఇప్పటి వరకు తీయలేదంట. కొన్ని థియేటర్ల దగ్గర అభిమానులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏప్రిల్ 5వ తారీఖు నాడు దేవర వస్తుందని అంతటి క్రేజ్, ఆ డేట్కి అయితే అంతటి క్రేజ్ ఉంది. దేవర ఏప్రిల్ 5వ తారీఖు నాడు వచ్చినుంటే నిజంగా 2024లో బెస్ట్ రిలీజ్ డేట్ ఏదంటే ఏప్రిల్ 5వ తారీఖు నాడు. కరెక్ట్కు ఆ డేట్కు దేవర మూవీ థియేటర్లలో ల్యాండ్ అయితే ఇండియాలో ఉన్న ప్రతి రికార్డు దేవర మూవీకి సలాం కొడుతుండే, అలాంటి రికార్డు మొదలవుతుండే. కానీ మూవీ టీం అయితే బెస్ట్ రిలీజ్ డేట్ని అయితే మిస్ చేసింది. అభిమానుల మైండ్లో అయితే ఏప్రిల్ 5వ తారీఖు నాడు రిలీజ్ డేట్ అనేది పోవట్లేదు. అందుకే థియేటర్ల దగ్గర పోస్టర్లు వేసి ఏప్రిల్ 5 దేవరాని ఇంకా ఎక్కడ తీయలేదంట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని థియేటర్ల దగ్గర ఏప్రిల్ 5 దేవర వస్తుందని దాదాపు 3-4 నెలల నుంచే పోస్టర్లు వేసి డేట్ రాసి పెట్టుకున్నారంట. అందుకే సోషల్ మీడియాలో ఇంత బజ్ క్రియేట్ అయింది. ఇక లేటెస్ట్గా అభిమానుల కోరిక మేరకు మే 20వ తారీఖు నాడు అన్న బర్త్డే రోజు ఫస్ట్ సాంగ్ దేవర నుంచి బెస్ట్ ట్యూన్, అనిరుద్ధ్ కెరీర్లోనే బెస్ట్ ట్యూన్, మాస్ క్లాసు యూనివర్సల్గా అందరినీ ఆకట్టుకునే బెస్ట్ బర్త్డే ఉండబోతుందంట. అలాంటి బెస్ట్ ట్యూన్, బెస్ట్ సాంగ్ రాబోతుంది మే 20వ తారీఖు నాడు. ఇది మాత్రం పక్క గ్యారంటీ అంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ కూడా దేవర మూవీ నుంచి ఆల్ ద టైగర్స్ అని ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ గెట్ రెడీ 20వ తారీఖు నాడు ఫస్ట్ సాంగ్ అని ఒక పోస్టర్ కూడా వచ్చింది. నిజంగా ఏప్రిల్ 5వ తారీఖు నాడు దేవర పోస్ట్ పోన్ కాకుండా రిలీజ్ అయినుంటే ప్రతి థియేటర్ల దగ్గర ఆంధ్ర సీడెడ్ నైజాం వరల్డ్ వైడ్గా థియేటర్ దగ్గర జాతర పండుగ వాతావరణం, ఒక దసరా, ఒక దీపావళి, ఒక బోనాల పండుగ జాతర ఫెస్టివల్ కానొస్తుండే. థియేటర్లో ఎక్కడ చూసినా ముస్తాబాయ్ ఎన్టీఆర్ పోస్టర్లతోటి బ్యానర్లతోటి దద్దరిల్లిపోతుండే, కట్అవుట్ తోటి పాలాభిషేకాలు, ఒక ఫెస్టివల్లో ఈ పార్టీకి ఈ డేటు 3వ తారీఖు వరకే ప్రతి థియేటర్ దగ్గర కట్అవుట్ పడిపోతుండే, థియేటర్ ముస్తాబ్ అవుతుండే. సెలబ్రేషన్ అనేది నెక్స్ట్ రేంజ్లో ఉంటుండే. కానీ ఇంత బెస్ట్ డేట్ అయితే మిస్ అయిపోయింది. అందుకే ఏప్రిల్ 5 డేట్ పాస్ట్ అయ్యేదాకా అభిమానుల మైండ్లో నుంచి ఆ డేట్ పోవట్లేదు. ఏప్రిల్ 5 తర్వాతనే ఆ డేట్ అనేది మర్చిపోతారు. ఇంకా జస్ట్ 2 డేస్లోనే. ఏది ఏమైనా అక్టోబర్ 10th భారీ పోటీలో దసరా ఫెస్టివల్కు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తమిళం నుంచి తెలుగు నుంచి వరల్డ్ వైడ్గా భారీ పోటీలో అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సోలో రిలీజ్ ఉందంటే ప్రతి రికార్డు వరల్డ్ వైడ్గా సలాం కొడుతుండే. ఇది మాత్రం పక్కాగా ఉంటుండే. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎన్ని సినిమాలు పోటీ వచ్చినా, ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ ఫస్ట్ డే రికార్డులు అనేది దేవర పేరు మీద అనేది ఆంధ్ర సీడెడ్ నైజాం. ఎప్పుడొచ్చినా ఈ రికార్డు న్యూ టాలీవుడ్ రికార్డ్ క్రియేట్ చేసేది దేవర మాత్రమే. అలాంటి క్రేజ్ అయితే ఉంది మూవీకి. ఆడియో రైట్స్ కానీ, నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కానీ రికార్డు స్థాయిలో అమ్ముడపోయినాయి. దేవర క్రేజ్ మాత్రం పోస్ట్ పోన్ అయినా ఏం మాత్రం తగ్గట్లేదు. ప్రతి పోస్టర్ మీద కొన్ని రోజుల పాటు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అనేశారు. లేటెస్ట్గా మూవీ టీమే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని ట్యాగ్ చేశారు. ప్రతి ఒక్కరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని రాయండి. డీజే టిల్లు సక్సెస్ మీట్కి అతి త్వరలో ఎన్టీఆర్ రాబోతున్నారు. సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నారంట. టిల్లు 2 స్కోర్కు ఆల్రెడీ మూవీ టీం నాగవంశీ కానీ, హీరో కానీ అందరు కలిశారు. విశ్వక్సేన్ కానీ. టిల్లు స్కోర్ సక్సెస్ మీట్కి ఎన్టీఆర్ త్వరలోనే రాబోతుండు. ఈ సండే ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. చూద్దాం, వెయిటింగ్. ఎన్టీఆర్ అన్న వస్తే ఏ రేంజ్ ఇంకా కలెక్షన్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఫుల్ హాలిడేసే. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టిల్లు స్కోర్ అనేది. ఇంకా దేవర ఏప్రిల్ 5 అనేది అభిమానులు మర్చిపోతారు అతి త్వరలోనే. మే 20వ తారీఖు నాడు గెట్ రెడీ ఫస్ట్ సాంగ్ దేవర నుంచి మన 6 లోపే బీభత్సమైన అప్డేట్ ఉండబోతున్నాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.